అందరు నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు వాడుకొని వదిలేయాలన్నప్పుడల్లా ఒక బకరా దొరుకుతుంటారు. ఎలక్షన్ ముందు ఒకరు దొరుకుతారు, ఎలక్షన్ తర్వాత ఒకరు దొరుకుతారు. ఎలక్షన్ ముందు పనిచేసినాడేమో ఎలక్షన్ తర్వాత వదిలేశాడు. అలాగా గతంలో వాళ్ళ సొంత చెల్లెలను చూసాం, సొంత అమ్మని చూసాం, పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను చూసాం. ఈరోజు అధికారం పోయిన తర్వాత మళ్ళీ కొంతమంది బకరాలను తీసుకొచ్చి రోడ్డు పైన వదిలాడు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. ఈరోజు కారు కూతులు కోయడం, కాకి మాటలు మాట్లాడడం, కుక్కలాగా అరవడం వాళ్ళ పని అన్నట్టుంది. ఎవరి గురించి మాట్లాడే ముందు ఒకసారి మాట్లాడే మాటలు ఒకసారి వినండి. ఆ తర్వాత ఆయన గురించి మాట్లాడదాం. ఎక్కితే స్పెషల్ ఫ్లైట్, మళ్ళీ దిగంగానే స్పెషల్ హెలికాప్టర్ రెడీగా ఉంటుంది. హైదరాబాద్ మాదాపూర్ లో ఉండి పొద్దున సాయంత్రం వెళ్ళడానికి స్పెషల్ ఫ్లైట్, స్పెషల్ హెలికాప్టర్ రెడీగా ఉంటాయి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి. దీనికి ఎలా మీకు అధికారం ఇచ్చింది? ఇది ఎవరి గురించి మాట్లాడుతున్న అర్థమైంది కదా. పదవి ఇచ్చారు కదా, మీడియా ఉంది కదా, ఏమైనా మాట్లాడచ్చు అని చెప్పి కారు కూతులు కూస్తున్న కారుమూరు వెంకటరెడ్డి. ఈ కారుమూరు వెంకటరెడ్డి ఎలక్షన్ ముందు ఆడనాడు తెలియదు, అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడున్నాడు తెలియదు, జగన్మోహన్ రెడ్డి బఫన్ చేసినప్పుడు ఎక్కడున్నాడో తెలియదు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు స్పెషల్ ఫ్లైట్ వాడినప్పుడు ఎక్కడున్నాడో తెలియదు. 230 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఫ్లైట్స్ బిల్లు కట్టాడు. అప్పుడు ఎక్కడికి పోయినావు వెంకటరెడ్డి? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కితే దిగితే కాదు, ఈరోజు తాడేపల్లె ప్యాలెస్ నుంచి గుంటూరుకు పోవడానికి కూడా స్పెషల్ ఫ్లైట్ వాడినాడు, హెలికాప్టర్ వాడినాడు. హెలికాప్టర్ వాడినప్పుడు అడిగినావు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఆయన ఉండడం కోసం, ఆయన నివాసం కోసం ఒక్కొక్క ఊర్లో ఒక ప్యాలెస్ కట్టినప్పుడు అడిగినావు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళ ఆయన అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు కోట్లకు పడగరెత్తినప్పుడు అడిగినావు. ఎందుకు పరిశీలించాలి ఆ రోజు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన సచివాలయం రావడానికి, సెక్రటరేట్ రావడానికి బద్ధకం వచ్చి ఇంట్లోనే సెక్రటరేట్, పులివెందులలో ఒక సెక్రటరేట్, తాడేపల్లి ప్యాలెస్లో ఒక సెక్రటరేట్, బెంగళూరులో ఒక సెక్రటరేట్ సెటప్ వేసుకున్నప్పుడు అడిగినాం, సెట్టింగ్ చేసినప్పుడు అడిగినాం. ఉగాది సెలబ్రేషన్, సంక్రాంతి సెలబ్రేషన్స్ ప్రజల మధ్యలో చేసుకోవాలా, ప్రజల కష్ట నష్టాలు తెలుసుకోవాలా, ప్రజల్లో ఉండాలి చేసుకోవాలా, దాన్ని కూడా చేసుకోవడానికి సెట్టింగ్ చేసినప్పుడు అడిగినాం. సిగ్గుండాలి మాట్లాడే ముందు. ఈరోజు పదవి ఇచ్చినాడు కదా, జగన్మోహన్ రెడ్డికి భజన చేయాలి కదా, ఓ పనికి మళ్ళీ మీడియా ఛానళ్ళు ఉన్నాయి కదని చెప్పి నోటికి ఏమొస్తే అది మాట్లాడతావు. ఈరోజు అధికార ప్రతినిధి హోదాలో ఉన్నావు. ఈరోజు నీ ప్రొఫెషనల్ పరంగా ముందు ఏదో ప్రొఫెసర్గా పనిచేసావని తెలుసు. కనీసం మాట్లాడే ముందు బుద్ధి జ్ఞానం ఉండాలిగా. జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు చేసినప్పుడు ఎందుకు ప్రశ్నించలే? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనికి మాలిన పని గురించి ఎందుకు మాట్లాడి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు? ఈరోజు కూటమి ప్రభుత్వం నాయకుల గురించి మాట్లాడతావా? నారా లోకేష్ గారు మాట్లాడుతున్నారు, నారా లోకేష్ గారు స్పెషల్ ఫ్లైట్ వాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ ఫ్లైట్ వాడుతున్నారు, స్పెషల్ హెలికాప్టర్ వాడుతున్నారు అంటున్నావు కదా. ఏ ఒక్క దానికైనా దగ్గర ఆధారం ఉందా? ఆధారం లేకుండా బేస్లెస్ కామెంట్ చేసుకుంటా ఆ మీడియా ఛానల్లో కూర్చొని పనికి మాలిన మీడియా ఛానల్లో నువ్వు, ఆ శ్యామల, ఆ ఈశ్వరు, లేకపోతే ఇంకా కొంతమంది ఉన్నారు వైఎస్ఆర్సీపీలో కేఎస్ ప్రసాద్, ఇట్లాంటి వాళ్ళందరినీ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డికి భజన చేసుకుంటారా? మీరు భజన చేసుకోండి, ఏమైనా మాట్లాడుకోండి, మీ కర్మ మీరు సావండి, ఎవరు వద్దనలే. మా నాయకుల గురించి మాట్లాడే ముందు ఆధారం లేకుండా మాట్లాడితే మాత్రం ఖబర్దార్ వెంకటరెడ్డి. ఇంకోసారి మాట్లాడే ముందు గొంతు ఉంది కదా, నోరు ఉంది కదా, అధికారం ఉంది కదా, మీడియా ఛానల్ ఉన్నాయి కదని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడామంటే మాత్రం నోటికి కుట్లేస్తాం చెప్తున్నా. ఏం మాట్లాడుతున్నావు? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, నీ మాటలు వింటున్నాం ఖచ్చితంగా. గత సంవత్సర కాలం నుంచి చూస్తున్నాం. ఆల్రెడీ ఒకసారి జైలుకు పోయిచ్చినావు, బడిత పూజ చేసినారు ఒకసారి, అయినా సిగ్గురాలా నీకు? మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నీలాంటి వాళ్ళని ఇంతమందిని చూసినాడు. అధికారం కోసం సొంత చెల్లెలను, సొంత అమ్మను వాడుకొని పక్కన పడేసినాడు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా సీఎం ఉన్నప్పుడు అపాయింట్మెంట్ ఇలే. నువ్వు నీ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు ఎంత చించుకున్నా, నువ్వు ఎంత ఇట్లా కారు కూతలు కూసినా, ఇంత కచరా మాటలు మాట్లాడినా, రేపు పొద్దున ఒకవేళ నిజంగానే అధికారం వస్తుందని భ్రమలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం వస్తే నీలాంటి వాళ్ళని కుక్కలందరినీ పక్కన పెడతాడు. అది జగన్మోహన్ రెడ్డి క్యారెక్టరు. సొంత జిల్లాలో నాయకులు కూడా పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి గారు నీ గురించి పట్టించుకుంటా ఉంటావా? మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడు. ఈరోజు కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం, యువత కోసం, రాష్ట్రంలో మేము ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయడం కోసం ఈరోజు అక్కుంఠిత దీక్షతో పనిచేస్తూ ఉంది. వీలైతే చదువుకున్నవాడివి, కొంచెం బుద్ధి జ్ఞానం ఉంటే వీళ్ళైతే సపోర్ట్ చేయి. ఇట్లా పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటా మీడియా ఛానల్లో కూర్చొని సెల్ఫ్ ఎలివేషన్ కోసం కారు కూతులు కూర్చొనంటే మాత్రం కారుమూరు వెంకటరెడ్డి ఖబర్దార్ ఇంకోసారి చూసుకో. అబద్ధాలు మాట్లాడాలంటే ఒక హద్దు పద్దు ఉండాలా, ఫేక్ ప్రాపగాండా క్రియేట్ చేయాలంటే ఒక ఆలోచన ఉండాలా, కామన్ సెన్స్ ఉండాలా.
అది కాకుండా నీ ఇష్టం వచ్చినట్టు కారు కూతలు కూస్తా, నీ ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ప్రచారం చేసుకుంటా, నీ ఇష్టం వచ్చినట్టు ఫేక్ ప్రచారం చేసుకుంటా, నీ ఇష్టం వచ్చినట్టు మీడియా ఛానల్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఎవడు ఊరుకున్నాడు లేడు. నువ్వెంత మాట్లాడతావు, నీకు రెండింతలు మాట్లాడే మాకు కూడా తెలుసు, నీకంటే ఎక్కువ అరవడం మాకు తెలుసు. నోరు ఉంది కదా అని గగ్గేనా అరిచేసేసి బేసిక్ కామన్ సెన్స్ లేకుండా మాట్లాడే దాంట్లో సబ్జెక్ట్ లేకుండా డేటా లేకుండా మీడియా ముందు కూర్చొని మాట్లాడామంటే మాత్రం ఇంకోసారి నీకు నోటి కుట్లు వేసేసి ఆ మెంటల్ హాస్పిటల్ ఎర్రగడ్డ హాస్పిటల్ పంపాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ.